హలో వ్యూవర్స్. సో ఈరోజు ఎర్లీ మార్నింగ్ డేటా చెక్ చేసి ప్రెడిక్షన్ చెప్తున్నాను చూడండి. ఆల్మోస్ట్ అప్ ట్రెండ్ అయితే కనిపిస్తుంది. అండ్ 80,900 కాల్ ఆప్షన్ చూడండి, ఆల్మోస్ట్ 570 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇది తీసుకోవచ్చు. అండ్ అప్ ట్రెండ్ ఎక్కడి వరకు వెళ్ళొచ్చు అంటే 81,100 టు 200 వరకు అయితే ఆపర్చునిటీ కనిపిస్తుంది. అండ్ టైం చూడండి 9:27, 9:28 ఆ రేంజ్లో అవుతుంది. ఓకే, సో ఇది చూద్దాము. అండ్ మిగతా అప్డేట్ తర్వాత, ఇది రికార్డెడ్, తర్వాత మళ్ళీ చూపిస్తాను. ఇప్పుడు టైం చూడండి 9:51 ఆ టైం అవుతుంది. ఆల్మోస్ట్ 20-25 మినిట్స్లో అప్ ట్రెండ్ వచ్చింది. అన్ఫార్చునేట్గా నేను పైన సెన్సెక్స్ ప్రైసింగ్ ఆ ప్లేస్ రికార్డ్ చేయలేదు. సో మీరు ఒకవేళ ఇది చూస్తే ప్రైసింగ్ చూడండి, 80,900 కాల్ ఆప్షన్ ఈజ్ ట్రేడింగ్ నియర్ టు 700 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది చూడండి. సో ఇట్లాంటి ర్యాలీస్ మనం క్యాప్చర్ చేస్తుంది అనమాట. అండ్ పర్ఫెక్ట్గా ఆప్షన్ చైన్ డేటా, ప్రైస్ యాక్షన్ అన్నీ చూస్తే వీ కెన్ ఐడెంటిఫై ఇట్లాంటి పిక్స్ ఐడెంటిఫై చేసి మార్నింగే ఎగ్జిట్ కావచ్చు. సో నేను చాలా తక్కువ క్వాంటిటీస్తో ట్రేడ్ చేసినాను. సో అవి మీకు ఇప్పుడు చూపిస్తాను. అట్ ద సేమ్ టైం బిఫోర్ దట్, ఓకే, ఫస్ట్ నా అకౌంట్, ట్రేడ్ చేసిన అకౌంట్ అయితే చూపిస్తాను, చూద్దాం. చూడండి, నా ప్రాఫిట్ 16,500. అండ్ కొన్ని పుట్ ఆప్షన్స్లో కూడా ట్రేడ్ చేసినాము. అండ్ సో 900 కాల్ ఆప్షన్ నేను మార్నింగ్ మిస్ అయినాను. అంటే కొంచెం పాస్వర్డ్ ప్రాబ్లం వచ్చి ఫర్గెట్ పాస్వర్డ్ కలెక్ట్ చేసుకునేసరికి టైం పట్టింది. ఎనీవేస్, దే మేడ్ గుడ్ ప్రాఫిట్. అండ్ మీకు ప్రైస్ యాక్షన్ ఎట్లా జరిగిందో కూడా చూపిస్తాను. లెట్ us see. అండ్ కాల్ సైడ్స్, ఫుడ్ సైడ్స్ కూడా ఈ మార్నింగ్ కంటిన్యూస్ ర్యాలీ వచ్చింది 10 o'clock వరకు. తర్వాత ప్రైస్ యాక్షన్ చేయడం. సో ఇక్కడ ఫస్ట్ బాటమ్ ఏర్పడింది ఆఫ్టర్ మనకి ర్యాలీ చేసిన తర్వాత. ఇప్పుడు ఫస్ట్ బాటమ్, అండ్ ఇక్కడ ఒక సెకండ్ బాటమ్, అండ్ సో ఇది థర్డ్ బాటమ్ ఏర్పడి చిన్న ర్యాలీ, టార్గెట్ కూడా చూడండి హై వరకు చిన్న ర్యాలీ వచ్చింది. బట్ ఫుడ్ సైడ్ మంచి ఆపర్చునిటీ వచ్చింది ఇక్కడ చూడండి. సో ఫస్ట్ హై, ఇది సెకండ్ హై, అండ్ థర్డ్ హై. ఓకే, ఇక్కడ చాలాసేపు మార్కెట్ ఉండి ఒకటేసారి బ్రేక్ డౌన్ అయ్యి చూడండి హ్యూజ్ ఫాల్. ఇది 600 పాయింట్స్ ఏదైతే లో ఉందో ఆ లో ఇక్కడే చేసింది. 80,630 అనే లో ఇక్కడే చేసింది చూడండి. ఇక్కడ చాలా మంది ట్రాప్ అయిపోయి ఉంటారు. సో ఇది వెరీ డేంజరస్ థింగ్. అండ్ ఇక్కడ కూడా ప్రైస్ యాక్షన్ చేసుకుంటే ఇవన్నీ తీసుకుంటేనే నేను ఎంట్రీ అయినాను, ఎంట్రీస్. సో ఇక్కడ కూడా 1, 2, 3 ఏర్పడి ఇక్కడ కూడా బిగ్ ఫాల్ వచ్చింది చూడండి. అండ్ ఇక్కడ సో కాల్ సైడ్ కూడా 1, 2, 3 నేను చెప్తాను కదా, థర్డ్ టైం వచ్చినప్పుడు కొంచెం కన్ఫర్మేషన్ స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది అని ఇక్కడ తీసుకొని ఇక్కడ కూడా నేను కాల్స్ తీసుకొని ట్రేడ్ చేసిన. ఓకే, ఇది స్ట్రెంత్ చూడండి, ప్రైస్ యాక్షన్ థియరీ ఉన్నటువంటి స్ట్రెంత్ ఇది. సో ఇట్లాంటి ఇక్కడ కూడా నేను తీసుకున్నాను, హైర్ హైస్ ఫామ్ చేస్తూ వస్తుందని చెప్పేసి ఇక్కడ కూడా మంచి బ్రేక్ వచ్చింది. సో ఇట్లాంటి ట్రేడ్స్ ఐడెంటిఫై చేయడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ చాలా ట్రాప్ అయిపోయి ఉంటారు. అండ్ రికవరీ వచ్చింది. అండ్ ఇదంతా బాగా నాయిస్ క్రియేట్ చేసింది ఈరోజు. దిస్ ఈస్ గోయింగ్ టు బి ఎ బిగ్ లాస్ ఫర్ సో మెనీ. ఇక్కడ కూడా చాలా బిగ్ క్యాండిల్స్. ఇదంతా సెన్సెక్స్ చార్ట్ చూడండి, ఆల్మోస్ట్ నిఫ్టీ కూడా ఇంతే అయి ఉంటుంది. సో నిఫ్టీలో కూడా బిగ్ ఫాల్స్ వచ్చినాయి చూడండి.
11:57 లోపు హ్యూజ్ 200 పాయింట్స్ నిఫ్టీలోనే ఏదో సంథింగ్ బల్క్ ఆర్డర్స్ ప్లేస్ చేసి ఉంటారు, లైక్ ప్రాఫిట్ బుకింగ్ లాంటివి. సో ఇక్కడ కూడా చూడండి బిగ్ ఫాల్. సో ఈ చాలా బిగ్ ట్రాప్స్ అవుతుంది, అందుకే క్వాంటిటీస్ తక్కువ సైజులో చేస్తే మనకి మార్కెట్ ఎట్లా ఎట్ సైడ్ వెళ్ళినా కూడా నాకు మేనేజ్ చేసుకోవడానికి అకౌంట్ని మన దగ్గర మా ఫండింగ్ ఉంటుంది కాబట్టి వీ కెన్ సర్వైవ్ అన్నమాట. సో నాకు కూడా వచ్చింది ఈ ప్రాబ్లమ్స్, నాకు కూడా క్రియేట్ అయినాయి, బట్ స్టిల్ ఐ వాజ్ ఏబుల్ టు మేనేజ్ బికాస్ పొజిషన్ సైజింగ్ ఈజ్ ప్రాపర్. ఓకే, సో ఇది ఈరోజుకి ట్రేడ్స్. థ్యాంక్ యూ.